తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేరాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ బిట్స్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ నంది కమాన్ నుండి రాజన్న ఆలయం వద్దకు పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కార్మిక సంఘ నాయకులు. ఉపాధి కరువై సిరిసిల్లలో ఉరివేసుకుని మరో నేత కార్మికుడి ఆత్మహత్య. నేరాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ బిట్స్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా ప్రోత్సాహకాలు అందజేస్తామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, జిల్లాలో నేరాలు జరుగుతున్న తీరు ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో బీట్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ముందస్తు నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ/ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. దొంగతనాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిఘాను పటిష్టం చేయాలని, దొంగతనం కేసులలో ప్రతిరోజు కేసుల ఛేదనలో భాగంగా అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం చేయాలని అధికారులను సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి పేకాట, పీడీఎస్ రైస్, గుడుంబ, ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి అభినందించి ప్రశంసా ప్రోత్సాహకాలు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణముగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష దీక్ష శనివారం 12వ రోజుకు చేరుకుంది. దీక్షలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వేములవాడ నుండి నంది కమాన్ నుంచి రాజన్న ఆలయం వరకు పాదయాత్ర చేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వం వారిని రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా వారు రాజన్నను వేడుకున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఇచ్చిన హామీలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
రానా వచ్చేయిగా ఇటు వెళ్ళిపోను తెలంగాణ సమాజ శక్తులతో తెలంగాణ సమాజ శక్తులతో కేసులు తక్కువ చేయాలి 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 ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం వ్యాప్తంగా 33 జిల్లాలలో కరోనా సాగుతున్నటువంటి విద్యాశాఖలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 27 విభాగాలలో ఉన్నటువంటి అందరము గడిచిన 11 రోజులుగా ఉధృతంగా సమ్మె చేస్తున్నామండి. ఈరోజు 12వ రోజు సమ్మెలో భాగంగా మేము నందికమాన్ చౌరస్తా నుండి రాజన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరినాము. మిగతా మంది ఇంకా చాలామంది టెంట్ దగ్గరే కలెక్టరేట్ ముందట టెంట్ దగ్గర కూర్చున్నారు. ఈరోజు 12వ రోజు ఇప్పటికైనా ప్రభుత్వం నా సేవలను గుర్తించి నా పోరాటానికి గౌరవించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఒకటే ఎజెండా మా అందరికీ, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు వెంటనే వేస్కేలు ప్రకటించినట్లయితే మేము వెంటనే మా విధుల్లోకి చేరుకోతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి హామీని నెరవేర్చాలని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంద్రమహిళ సర్వే పారదర్శకంగా కొనసాగుతున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పోతుగల్లో అధికారులు సర్వే చేస్తూ ఉండగా శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దరఖాస్తుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన కింద జిల్లాలోని ఆయా గ్రామాలు మున్సిపల్ పరిధిలో ఇంద్రమహిళ కోసం దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సంబంధిత గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డులో మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారని వివరించారు. క్షేత్రస్థాయిలో అన్ని వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. సర్వేకు వచ్చే అధికారులకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. తంగళ్లపల్లి మండలం గండిలెచ్చపేటలోని ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, పాఠాలు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు మున్సిపల్ మేనేజర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ భాస్కర్, డిఎల్పిఓ నరేష్, ఎంపీఓ వీరయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాల వలన పవర్లూమ్ కార్మికులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్న పాలకులు చోద్యం చూస్తున్నారని
పవర్లూమ్ వార్పిన్ వైపని అనుబంధ సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. పవర్లూమ్ కార్మికుల ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్న సిరిసిల్ల ఒరిసిల్లగా మారుతున్న ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా మాకేం సంబంధం లేనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్మిక సంఘ నాయకులు అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఉన్న పని కూడా కొద్ది సంవత్సరం కాలం నుండి కార్మికులకు పని లేకుండా చేస్తే ఎట్లా బతుకుతారని ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. పైగా ఉపాధి లేక మరణం వాంగ్మూలాన్ని రాసి ఆత్మహత్య చేసుకుంటే దానిని కూడా చేనేత జౌళి శాఖ అధికారులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చిత్రీకరించడం, ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక ముందు అలాంటి జరగకుండా అధికారులు వివరించాలని అన్నారు. ఇప్పటిదాకా ఎన్నో చేశామని చెబుతున్న ప్రభుత్వం ఒకటన్న కార్మికులకు ఉపయోగపడ్డదో లేదో ప్రభుత్వం తెలపాలని, యారన్ డిపో ద్వారా ఎవరికి మేలు జరుగుతుందని, కార్మికులకు డిపో ద్వారా వచ్చింది ఏంటని ఒకసారి ఆలోచించాలన్నారు. చనిపోయేది కార్మికులైతే ప్రభుత్వాన్ని నిర్ణయాలు పవర్లూమ్ యజమానులకు ఉపయోగపడే విధంగా ఉంటున్నాయన్నారు. ఈ విధానాన్ని మార్చుకొని కార్మికులకు ఉపయోగపడే పని ప్రభుత్వం చేయాలని, వెంటనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించి ప్రభుత్వ వస్త్రాలు కార్మికులతో ఉత్పత్తి చేయించి శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వస్త్రానికి కార్మికుడికి రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలన్నారు. 2023 యారన్ సబ్సిడీ వెంటనే కార్మికులకు అందించాలన్నారు. ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేసి కార్మికుల ఆత్మహత్యలు కాకుండా ఉండేందుకు, కార్మికుల మనోధైర్యం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకుండా పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ సీఎం కార్యాలయం చేపడతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, సిఐటియు జిల్లా నాయకులు అన్నదాస్, గణేష్, ఆర్పిన్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, నైపని యూనియన్ అధ్యక్షులు కుమరికుంట కిషన్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రమేష్ చంద్ర, ఒగ్గు గణేష్, మచ్చు వేణు, మూడ్ల వెంకటేశం, సురేష్, స్వర్గం శేఖర్, అలాగే దేవి జగదీష్, సబ్బని చంద్రకాంత్, బెంగి సతీష్, రామచంద్రం, ఏనుగుల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడిసిల్లాగా మారుతూ ఉన్నది. రోజుకొక చొప్పున పౌరులు కార్మికులు గురేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం నుంచి చలనం లేదు. మరి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి కార్మికుల ఆత్మహత్యలను తప్పుదో పట్టించే విధంగా ప్రభుత్వ అధికారులు, చేనేత జౌళి శాఖ అధికారులు దాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు నేత కార్మికుడు ఆయన భయంగా పని లేదని నాకు ఉపాధి లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని మరణ వాంగ్మూలం ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇక్కడున్న ఏడీ గారు అది ఆత్మహత్య కాదు, పని లేక రావాలి అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఈ రకంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ అధికారులు వేరుస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పవర్లూమ్ కార్మికులు ఇంతమంది చనిపోతూ ఉన్నా కూడా ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న యారన్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. యారన్ డిపో తోటి కార్మికులకు వచ్చింది దాంతో వాళ్ళకు కార్మికులు ఎలాంటి ప్రయోజనం జరిగే పరిస్థితి లేదు. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్గా పవర్లూమ్ కార్మికులకు అనుబంధంగా కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా నిజంగా మీరు పవర్లూమ్ కార్మికులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించి పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలను ఇచ్చి వాటితో ఉత్పత్తి చేసి చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఏదైతే వస్త్రాలు దానికి రోజుకు 1000 రూపాయల కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కార్మికులను మళ్ళొక కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మిక అనుబంధ రంగాల కార్మికులకు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న పూర్తి సమస్యలు పరిష్కరించాలని మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అవసరమైతే పవర్లూమ్ కార్మికులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ చలో హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మరి ప్రభుత్వం ఆలోచించాలి. 15-16 మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్చించింది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఒక పక్క పెద్ద కార్ఖానాన్ని బంద్ పడ్డాయి. దానివల్ల కార్మికులు ఉపాధి లేదు. మరి ఏదో కొంత పని నడుతూ ఉంటే దానికి మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న యజమానుల దగ్గర పని నడుతూ ఉంటే వాళ్ళే పని చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా కార్మికులు పోయి పని చేస్తాను వాళ్ళకి తక్కువ కూలి ఇచ్చి ఈ రకంగా శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసినా కార్మికులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులను, ప్రజాప్రతినిధులు అందరినీ చేస్తున్నాం. ఏదైనా ఉంటే పవర్లు కార్మికులకు ఉపయోగపడే విధంగా పథకాలు తీసుకురావాలని సిఐటిగా కోరుతా ఉన్నాం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానవులు కాపాడేది నేతన్న. అటువంటి నేతన్నలు నేడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి సిరిసిల్లాలో నెలకొన్నది.
మరి నిన్నటికి నిన్న దూసా గణేష్ అనే పౌర్ణం కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు నక్క శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే 15-16 మంది నేతలందరూ ఈ సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక మనోస్తాపానికి గురై మరి నేల రాలుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వమేమో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇక్కడ కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి అనేక పథకాలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు పౌర్ణం కార్మికులకు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఇక్కడ యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది. అదేవిధంగా చీరలు ఇస్తామని చెప్పి 4 నెలల నుంచి కూడా చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మరి యారన్ బ్యాంక్ ద్వారా ఇక్కడ కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వ వస్త్రానికైనా సరే పౌర్ణం కార్మికులకు అనుబంధ రంగాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరంగానే కూలీ నిర్ణయించడం ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలు ఆగాలంటే పౌర్ణం కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యజమాని చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తే నేరుగా కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా మరి 2023 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు రావాల్సి ఉంది. అనేక కాలయాపన చేస్తూ ఉంది. ఆ యారన్ సబ్సిడీ డబ్బులు వస్తే కూడా కార్మికులకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. మరి యజమానులకు సంబంధించిన కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వము కేవలం 9 కోట్ల రూపాయల కార్మికులకు ఎందుకు విడుదల చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కార్మికులు కావచ్చు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి నేరుగా కార్మికులకు ప్రయోజనం పొందే విధంగా విధి విధానాలు రూపొందిస్తేనే ఇక్కడ కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలను ఆపాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి నేతన్నల సమస్యలపై సిఐటియు పౌర్ణం అనుబంధ రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతాం. ఉపాధి కరువై నేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో చోటు చేసుకుంది. గత ఏడాదిగా పవర్లూమ్ పరిశ్రమలు సరిగా నడవకపోవడంతో ఖాళీగా ఉంటూ మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన నక్క శ్రీనివాస్ కొన్ని రోజుల నుండి పనులు సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవర్లూమ్ పరిశ్రమలు సరిగా నడవకపోవడంతో ప్రత్యామ్నాయంగా కొన్ని రోజులు వేరే పనులు చేశాడు. ఏడాది గడిచిన వస్త్ర పరిశ్రమ ఇంకా కుదుట పడకపోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబీకులు వెల్లడించారు. మృతుడు శ్రీనివాస్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. తండ్రికి మించిన తనయుడుగా రాష్ట్రాన్ని పరిపాలన చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రమణయ్యపేట రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ చెప్పాడంటే చేస్తాడనే రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో కృషి చేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబు పక్కన డైలాగ్ వచ్చింది. తీసుకో పడుచుకుందా అడిగాను నేను
మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడే జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఒక నాయకుడు వెనకాల మనం ఉన్నామంటే తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. ఒక నాయకుడు వెనకాల ఉన్నామంటే ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ రావాలి. దొడ్డిదారులు తెలియవు, తప్పుడు పనులు తెలియవు, చెప్పిందే చేస్తా, చేయగలిగితేనే చెబుతాననే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 52వ జన్మదినం పురస్కరించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక పోరాటాలతో, అనేక కష్టాలతో ఇక్కడి వరకు వచ్చిన నాయకుడు ఆయన. అంతే తప్ప ఎవరో పెట్టిన పార్టీని లాక్కోవడమో, లేకపోతే ఎవరి పంచమో చేరి వారితో కలిసి అధికారం పంచుకోవడమో ఏ రోజు చేయలేదు. పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో తాను కేవలం ప్రజల పక్షాన్ని నిలబడి, పేదల పక్షాన్ని నిలబడి నేనున్నాను మీకోసం అని ఒక నినాదంతో ముందుకొచ్చారు. గత 5 ఏళ్ల పరిపాలన తీసుకుంటే ఈ దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో హామీలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఇస్తా ఉన్నారు. మనం కూడా హామీలు ఇవ్వాలని అన్నప్పుడు అలవిగాని హామీలు ఇవ్వలేను, అమలు చేయలేని హామీలు ఇవ్వలేను, నేను నిజాయితీతోనే ప్రజల ముందుకు వెళ్తామని చెప్పి ఓటమి ఎదురైనా పర్వాలేదని చాలా ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు హామీలు ఇచ్చి వెనక్కిపోయిన ప్రభుత్వంలా కాకుండా చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగిన నాయకుడు ఉండడం అనేది ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావిస్తూ మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో చేరువలో మా పార్టీని ఉంచే విధంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. నాతో పాటు మా నాయకులందరూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్న మా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మండలాల్లోనూ వివిధ గ్రామాల్లో కూడా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలని, ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. జగన్ అంటేనే ఇవాళ పేదల పక్షాన్ని నిలబడ్డ నాయకుడని మరోసారి నిరూపితమైంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఆయన ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ మాతో పాటు మా నాయకులందరూ, మా ఎంపీపీలు, ఎంపీడీసీలు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ నందు ఉన్న శ్రీ జీవన జ్యువెలర్స్ నందు దొంగతనానికి పాల్పడిన దుండగులను పట్టుకున్న పోలీసు అధికారులు. ఈ సందర్భంగా డీఎస్పీడీ హరిరాజ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటల ఆదేశాల మేరకు డీఎస్పీడీ హరిరాజు పర్యవేక్షణలో శ్రీ జీవన గోల్డ్ షాప్ యజమాని వరది లక్ష్మణరావు హాస్పిటల్ ఇంటిమేషన్ స్టేట్మెంట్స్ పై అన్నవరం ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, తదుపరి దర్యాప్తు నిమిత్తం సిఐ బి సూర్య అప్పారావు దోపిడీకి పాల్పడిన 2 వ్యక్తులను ఉద్దగిరి అఖిల్, మామిడి రాజు అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు బానిసలై సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి జీవన గోల్డ్ షాప్ నందు రెక్కీ నిర్వహించి తగిన మారణాయుధాలను కొనుగోలు చేసి రైన్ కోట్, హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేని స్కూటీ మీద వచ్చి సుత్తి, బ్లేడు, కారం పొడి, తాడుతో షాపు నందు ప్రవేశించి షాపు యజమాని అయిన లక్ష్మణరావు భార్య పైన, అతని అన్న కొడుకుపై దాడి చేసి బంగారు వస్తువులను దోపిడీ చేసుకుని పారిపోతూ ఉండగా షాపు యజమాని భార్య అరుపులతో చుట్టుపక్కల వాళ్లు వారిని పట్టుకుని షాపు యజమానికి ఆభరణాలు అప్పగించి నిందితులను పోలీసు వారికి అప్పజెప్పారని తెలిపారు. ముద్దాయిలిద్దరూ తదుపరి విచారణకు పెద్దాపురం రిజిస్ట్రేషన్ వద్ద ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి హరిరాజు, సిఐ బి సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ హరిబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు సాయంత్రం సుమారు 4 సమయంలో ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ జీవన్ జ్యువెలరీ, శ్రీ జీవన్ జ్యువెలరీ అనే షాప్లో వరద లక్ష్మణరావు అని చెప్పేసి ఆయన బాగుంటారు. ఆయన ఉంటుండగా 2 వ్యక్తులేమో కస్టమర్ రూపంలో వచ్చారు. ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. కస్టమర్ జనాలు హెల్మెట్ పెట్టుకున్నారు. అందులో షాప్లోకి వచ్చిందో హెల్మెట్ అని కొంచెం అనుమానం కానీ హెల్మెట్ లేని హెల్మెట్ చేయాలని చెప్పి ఆయన వాదించారు. వాదించిన తర్వాత ఇంకా అవకాశం ఎందుకంటే కావాలని చెప్పేసి వెంటనే వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. లక్ష్మణరావు ఇంకో ఆయన ఈ బంధువు, నెక్స్ట్ అంటే ఆయన యొక్క అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరి మీద కూడా అటాక్ చేశారండి. వీటితో పాటు చిన్న హ్యామర్ లాంటి ఒకటి, తాడు, టేపు ఇలాంటి కొన్ని ఐటమ్స్ అని కూడా
క్యారీ చేస్తున్నారు. వాటితో అటాక్ చేశారు. ఈయన లక్ష్మణరావు గారి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తల మీద కూడా కొట్టేసి రక్తం వచ్చినట్టు కొట్టేశారండి. ఈ లోపల ఆయన క్యాక్లేడు. జ్యువెలరీ షాప్ మేడ మీద హౌస్ ఉందండి, ఆయన రెసిడెన్స్. పైనుంచి ఏంటంటే ఈ లక్ష్మణరావు గారి వైఫ్ ఆవిడ కూడా రావడం, ఆవిడని కూడా అటాక్ చేశారండి. ఈ అంత ఇష్యూ జరుగుతుంటే ఈయన గట్టిగా కేకలేశారు. వీళ్ళందరూ కూడా కేకలేస్తే ఈ ముద్దాయిలో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనేమో ఆ గ్లాస్ డోస్ ఎక్కువ వచ్చేసారు. అప్పటికే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి విషయం రావడం. అప్పుడు ఈ దొంగలేమో కొంత గోల్డ్ అది కూడా పట్టుకుని బయటికి పారిపోవడం జరిగింది. ప్రజలేమో పట్టుకున్న తర్వాత ఆ విషయం మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ మేము ఆ పోలీసు వెళ్ళిన తర్వాత ఇందులో ముద్దాయినటువంటి ఉద్దగిరి అఖిలు మానవరాజు చెప్తున్న ఈ జ్యువెలరీ షాప్ సంబంధించిన భార్యాభర్తలు తర్వాత అసిస్టెంట్ వాళ్ళను సివిల్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఈ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నిన్న రాత్రి 1 గంట సమయంలో అరెస్ట్ చేశామండి. ఈరోజు 21వ తారీఖు, ఈరోజేమో మేము రిమాండ్కి పంపిస్తున్నాం మేజిస్ట్రేట్ గారికి. ఈ రోజుల్లో ఈ సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయమే ప్రజలు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు, అలాగే ఏవైతే హాస్పిటల్స్, స్కూల్స్, ప్రతి సంస్థ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్తాము. నిన్న మేము గమనించింది ఏంటంటే ఈ షాప్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ వాళ్ళను ఏవో కారణాలు రకరకాల కారణాలు చెప్తున్నారు. అఫెన్స్ అయిన టైంలో అయితే మాత్రం అది ఆఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొన్ని షాపులు పెడుతున్నారు, 2 కెమెరాలు పెట్టుకుంటే 2 కూడా లోపలికే పెట్టుకోవడం, మెయిన్ రోడ్డు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. సపోజ్ 3 కెమెరాలు ఉన్నాయనుకోండి, కనీసం 2 లోపల పెట్టుకున్నా కూడా ఒక కెమెరా అన్నది బయట పెట్టుకుంటే అది ఉపయోగం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్నాచింగ్ కానివ్వండి, రోడ్ యాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాలు జరుగుతున్నాయి. అంటే ఈ నేరస్తులు కూడా నిన్నటి నేరంలో కూడా ఈ వెహికల్కి ఏమో నెంబర్ ప్లేట్ లేకుండా రావడం జరిగిందండి. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి మేము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మేము కూడా ఈ పెద్ద ఎత్తున చేపడుతున్నామండి సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సహాయం ఉంటుందని చెప్తున్నారు. అంతవరకు ముందు లోకల్గా మేము ఎంతవరకు చేయగలం అంతవరకు మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరాల నియంత్రణకు గ్రామాల్లో, పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్, బిట్స్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ నంది కమాన్ నుండి రాజన్న ఆలయం వద్దకు పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కార్మిక సంఘ నాయకులు. ఉపాధి కరువై సిరిసిల్లలో ఉరివేసుకుని మరో నేత కార్మికుడి ఆత్మహత్య. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.